ఈరోజు మీకు షేప్ షాప్ మరియు డేజై మధ్య తేడా ఏంటి, ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరే జడ్జిమెంట్ తీసుకోండి. షేప్ షాపు డిసెంబర్ 14, 2000లో స్టార్ట్ అయింది. 2001 జనవరి 26, 1956 యాక్ట్ ప్రకారము మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో రిజిస్టర్ అయింది. డేజాయ్ 28 ఆగస్ట్ 2019లో స్టార్ట్ అయింది. షేప్ షాప్ ఢిల్లీ బేస్డ్ కంపెనీ, డేజాయ్ రాజస్థాన్ బేస్డ్ కంపెనీ కోటాలో ఉంది. షేప్ షాప్ ఇండియన్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారం ఫాలో అవుతుంది. డేజాయ్ కూడా ఇండియన్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారం ఫాలో అవుతుంది. షేప్ షాపు ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో రిజిస్టర్ లేదు. డేజాయ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో రిజిస్టర్ అయి ఉంది. షేప్ షాప్ ప్రొఫైల్ చాలా చిన్నది, డేజాయ్ బిగ్ ప్రొఫైల్ అండి. ఎందుకంటే 1962 నుండి ట్రెడిషనల్ మార్కెట్లో రాణిస్తుంది. వీళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి 3000 కోట్లు. నెక్స్ట్ షేప్ షాప్ టైఅప్ అయిన కంపెనీస్ విమల్, లవణ్య, బార్గాయిన్, మియాకాసా, అలాగే రైమెన్ కొన్ని కంపెనీస్తో టైఅప్ ఉంది. డేజాయ్ వీళ్ళ ఓన్ కంపెనీస్ మల్టీ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్, కోటా దాల్మిల్, ఓరలైట్ అండ్ హెర్మోసా, అడెలా బయోటెక్, మమ్ అనే కంపెనీస్ ఉన్నాయి. షేప్ షాప్ టైఅప్ అయిన కంపెనీస్ గురించి నేను మాట్లాడగలదు, ఎందుకంటే దీని గురించి మీకు తెలుసు, బ్రాండెడ్ కంపెనీస్. నెక్స్ట్ డేజాయ్ ఓన్ కంపెనీస్ మల్టీ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది వచ్చేసి మనకు 1962లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇది హిటాచీ అనే ఏసీ కంపెనీ జపాన్తో టైఅప్ అయ్యి వీళ్ళ యొక్క కాపర్ ట్యూబ్స్ని, కాపర్ వైర్ని, కాపర్ పైప్స్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండియాలో ఉన్న 80% ఏసీ కంపెనీస్కి వీళ్ళ యొక్క కాపర్ ట్యూబ్స్, కాపర్ వైర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదిలా ఇక్కడ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కోటా దాల్ మిల్ 1964లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. మీరు మార్కెట్లో స్వస్తిక్ పేరు మీద వినుంటారు. స్వస్తిక్ గోధుమ పిండి, స్వస్తిక్ శనగపిండి, స్వస్తిక్ సూజీ అని. అలాగే ఓరలైట్ ఇది ఒక లైట్ సిమెంట్ బాక్స్ అండి. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మెనారో ఆర్ సోనం కపూర్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ హెర్మోసా ఫర్నిచరు, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిజైను. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ అయిన దిశా పాట్నీ టీవీ అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇస్తుంది. అలాగే వీళ్ళకి డిజైన్ స్టూడియో జైపూర్లో ఓన్గా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి అన్నపూర్ణ రోసయి. రాజస్థాన్ గవర్నమెంటు ఈ యొక్క డేజాయ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. రాజస్థాన్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో 750 వెహికల్స్తో మార్నింగ్ 5 రూపీస్కి బ్రేక్ఫాస్ట్, 8 రూపీస్కి లంచ్ అండ్ డిన్నర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఓరియంటల్ పవర్ కేబుల్ లిమిటెడ్, యామ్డమ్ స్నాక్స్ క్రుక్కరే మీరు చూసుంటారు మార్కెట్లో. మమ్ అనేది ఒక ఫుడ్ ఫ్యాక్టరీ అండి. ఈ మమ్ ప్రోడక్ట్ మీకు ఎయిర్పోర్ట్లోని అలాగే ఎయిర్లైన్స్లోని ఎయిర్ హోస్టెస్ సర్వ్ చేయడం చూసుంటారు. ఇది రెడీమేడ్ ఫుడ్ అనమాట. మమ్ అనేది హాట్ వాటర్ ఈ యొక్క ప్రోడక్ట్లో వేసినట్లయితే మీకు 10 మినిట్స్లో ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఐఆర్సిటీస్లో కూడా ఈ యొక్క మమ్ అనే ప్రోడక్ట్ని మీరు చూసుంటారు. ఇది కేబుల్ నగరంలో ఉంది. నెక్స్ట్ అస్తప్రస్, వీటి గురించి నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడుకుందాం. షేప్ షాప్ ప్రొడక్ట్స్ నో రీసెర్చ్ బేస్డ్ అండి. క్లాతింగ్ జెంట్స్ అండ్ లేడీస్ ఉంటాయి, ఫుట్వేర్, టాయ్స్, ఇంగ్లీష్ స్పీకింగ్, పర్సనల్ కేర్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే డేజాయ్లో వచ్చేసి ఇది రీసెర్చ్ బేస్డ్ కంపెనీ అండి అండ్ సర్టిఫైడ్ అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అండి. ప్రొడక్ట్స్ ఆయుష్మాన్ అని, అస్తప్రస్ అని, యూరెండో, డేజాయ్ ప్రొడక్ట్స్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్. అయితే మనము వెబ్సైట్లోకి వెళ్ళి దీని గురించి చూద్దాం. చూడండి, షేప్ షాపు ఇండియా అని కొట్టండి. ఇక్కడ డబ్ల్యూ షూట్స్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ లేడీస్ షూట్ వచ్చేసి 3600 కనిపిస్తుంది. అలాగే షూస్ చూద్దాం. షూస్ కూడా వచ్చేసి 2400 రూపాయల నుండి 4500 రూపాయల వరకు ఉంది. అలాగే లేడీస్ శాండిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. శారీస్ చూద్దాం. విమల్ శారీస్ అండి, 3000 రూపాయలు ఉంది విమల్ శారీస్. అలాగే మిక్సిడ్ సెట్స్, ఇక్కడ జెనో వింటర్ జాకెట్ అండి 5000 రూపాయలు ఉంది. అండ్ యాక్సెసరీస్ చూద్దాం. యాక్సెసరీస్ వచ్చేసి వాలెట్ వచ్చేసి 900, టై వచ్చేసి 2300, బెడ్షీట్ వచ్చేసి 3200, అండ్ సన్ గ్లాస్ వచ్చేసి 2600, అండ్ బెల్ట్ వచ్చేసి 3000 రూపాయలు. ఇక్కడ వాచ్ వచ్చేసి చూడండి 5290 రూపాయల వరకు మీరు చూస్తున్నారు కదా ప్రొడక్ట్స్. షేప్ షాప్ ట్రావెల్ బ్యాగ్స్ అండి 17900 రూపాయలు. నెక్స్ట్ కూడా కొన్ని ప్రొడక్ట్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ మెన్ షూట్స్ అండి, షూట్ లెంత్ రేమండ్, విమల్ ఇక్కడ 5600 రూపాయలు అండి. మనకి 15000 రూపాయల వరకు షూట్ లెంత్స్ కనబడుతున్నాయి. ఎడ్యుకేషన్ వచ్చేసరికి అండి మీకు చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా వారి బొమ్మలు. నెక్స్ట్ లెర్నింగ్ స్పీకింగ్ ఇంగ్లీష్ 7000 రూపాయలు.
నెక్స్ట్ భగవద్గీత అండి, టాకింగ్ పెన్ను. మీరు పెన్ను అక్కడ శ్లోకం దగ్గర పెట్టినట్లయితే అదే పాడుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాత్ సెట్స్ అండి, రేమండ్, ఇది 1900. బ్యాగ్స్ చూద్దాం. బ్యాగ్స్ 1642 నుండి అలాగే మీకు 4820 రూపాయల వరకు ఉన్నాయండి. ఇవి ఈ ప్రోడక్ట్స్ అనమాట, షేప్ షాప్లో ఉన్న ప్రోడక్ట్స్ అండి. ఇప్పుడు డేజాయ్లో ఉన్న ప్రోడక్ట్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రొడక్ట్స్కి వెళ్ళండి. డేజాయ్.inలో టైప్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్లో ఆయుష్మాన్లోకి వెళ్ళండి. ఆయుష్మాన్ చూడండి, ఇక్కడ ధనియా పౌడర్ కనిపిస్తుంది కానీ 200 గ్రామ్స్ 60 రూపీస్ ఉందండి. మీకు నేను లిస్ట్ కూడా పిలుస్తాను చూడండి. ధనియా పౌడరు 200 గ్రామ్స్ 60 రూపీస్ మీకు డీపీ ప్రైస్కి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే 55 రూపీస్కి వస్తుంది. అదే సేఫ్ షాప్లో ఎంత అయితే వస్తుందో చూద్దాం. సేఫ్ షాప్లో కిచెన్కి వెళ్ళి చూద్దాం. చూడండి, ధనియా పౌడర్ వచ్చేసి 135 రూపాయలు. ఇది మీకు వచ్చేసి షేప్ షాప్లో 104కి దొరుకుతుంది, అంటే 104 రూపాయలు దొరుకుతుంది. అలాగే ధనియా పౌడర్ వచ్చింది, హల్దీ పౌడర్ అవ్వచ్చు, అలాగే మిర్చి పౌడర్ అవ్వచ్చండి. ఇది మీకు వచ్చేసి 65 రూపాయలు. నెక్స్ట్ 60 రూపాయలు అంటే 50 రూపాయలు పడుతుంది కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రేట్స్ చూపిస్తాను మీకు. హల్దీ పౌడర్ వచ్చేసి మీకు 55 రూపీస్కి వస్తుంది, ధనియా పౌడర్ 55 రూపీస్కి వస్తుంది, మిర్చి పౌడర్ కూడా 65 రూపీస్కి వస్తుంది. అదే షేప్ షాప్లో అయితే చూడండి, మీకు హల్దీ పౌడర్ వచ్చేసి 87 రూపాయలకు వస్తుంది, అంటే 78 రూపాయలు పడుతుంది. అదే సేమ్ 200 గ్రామ్సే. ఇక్కడ లాల్ మిర్చి వచ్చేసి 103 పడుతుంది. కంపారిజేషన్ చేసుకోండి, మీరు చూసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే డేజాలో కొన్ని ప్రోడక్ట్స్ చూద్దాం. ఈ అస్తప్రస్ అండి, ఇది డేజా యొక్క మాస్టర్ ప్రోడక్ట్ అనమాట. డేజాకి అమెజాన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది. చూడండి, అమెజాన్లో అస్తప్రస్ అని కొడితే వస్తుంది. చూడండి, ఇది ఇక్కడ కూడా 1999 రూపాయలు ఉంది, కానీ ఇక్కడ 1390 రూపాయలు మీకు ఇది ఇస్తుంది. ఈ అస్తప్రస్ అండి మీకు ఆస్మా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అలాగే ఎవరైతే బీడీ సిగరెట్ కాలుస్తారో వాళ్ళు ఊపిరితిత్తు బ్లాక్ డస్ట్ అనేది పేరుకుపోతుందండి. ఆ బ్లాక్ డస్ట్ని అయితే తొలగిస్తుంది. ఇది అస్తప్రస్ రిజల్ట్ అండి. 1 or 2 monthsలో మీకు రిజల్ట్ పక్కాగా వస్తుందండి. అలాగే ఊపిరితిత్తుల్లో ఉన్న టార్ అనే ఒక పదార్థాన్ని అది కూడా తొలగించడం జరుగుతుంది. చాలా మంచిదండి. మన డేజాయ్ ఫ్యామిలీ కూడా వచ్చేసరికి మీకు చూడండి, ఇది 1999 రూపాయలు కనబడుతుంది అండి. అయితే మనకి ప్రైస్కి వచ్చేసరికి మీకు అమెజాన్ కన్నా తక్కువ ప్రైస్గా వస్తుంది. అక్కడ 1390 రూపాయలకి మీకు అమెజాన్లో దొరికితే మనకి డీపీ ప్రైస్ వచ్చేసరికి 1340 రూపాయలకి మాత్రమే దొరుకుతుంది. క్యూరిన్ అండి, అది అడికార్డియల్ సిరప్. ఇది ఎవరైతే స్త్రీల్లో పీరియడ్ సమస్య ఉంటాయో చాలా ఇది పనిచేస్తుంది బాగా. అలాగే అదిలా 40 అండి, సెక్స్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుతుంది. అలాగే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. డయాబెటీస్, షుగర్ పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినట్లయితే మీకు రిలీఫ్ ఉంటుంది. అలాగే హిమోగ్లోబిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో 15 daysలో వాళ్ళ హిమోగ్లోబిన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మీరు గమనించవచ్చు. అలాగే హై ఎనర్జీ అనేది ఎవరైతే ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడుస్తారో, అలసిపోతారో వాళ్ళు రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుని వెళ్తే ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. అలాగే లీవీజీ, కాలేయం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ప్రొడక్ట్స్ని యూజ్ చేయొచ్చు. ఫిక్స్, ఇది కీళ్ళ నొప్పులకి బాగా అనిపిస్తుంది. నేను ప్రొడక్ట్స్ గురించి తర్వాత వీడియోలో ప్రతిదీ కూడా చెప్తాను. డేజాయ్కి వచ్చేసరికి ఇక్కడ డైలీ టీ వచ్చేసి 195 అయితే 150 రూపీస్కి వస్తుంది. మీకు ఎల్లు మోషన్ వచ్చేసరికి మీకు ఫేషియల్ కిట్ కానీ, యాంటీ పొల్యూషన్ ఫేస్ వాష్ కానీ, బిఆర్ రిచ్ ఆయిల్ కానీ, ఇది మీకు డాండ్రఫ్ ఉన్న, వెంట్రుకలు ఊడిపోతున్నా ఇది వాడినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే శానిటరీ ప్యాడ్స్, అలాగే సోప్ వచ్చేసి మీకు 40 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇక్కడ నెక్స్ట్ షాంపూ ప్రొడక్ట్స్ మీరు సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ చూద్దాం. సేఫ్ షాప్ బిజినెస్ ప్లాన్ వచ్చేసి బైనరీ ప్లాన్ అండి. అదే డేజాయ్ ప్లాన్ వచ్చేసి బైనరీ ప్లస్ జనరేషన్ ఇన్కమ్ అండి, హైబ్రిడ్ ప్లాన్. ఎందుకంటే కంపెనీస్ ఎంత మంచివైనా సరే ప్లాన్ మంచిది కాకపోతే మనం సక్సెస్ అనేది అవ్వలేము. అయితే టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సేఫ్ షాప్లో వచ్చేసి సెల్ఫ్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, బుల్సై ఇన్కమ్, రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది. అదే మీకు డేజాయ్లో వచ్చేసరికి బైనరీ ఇన్కమ్లో పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్, 100% ఇన్కమ్ మీద నాన్ ఇన్కమ్ వస్తుంది, రివార్డ్ ఇన్కమ్, టూర్స్ కూడా వస్తుంది. అలాగే జనరేషన్ ఇన్కమ్లో పెర్ఫార్మెన్స్ బోనస్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, లైఫ్ స్టైల్ బోనస్, యాన్యువల్ టర్న్ ఓవర్ బోనస్, రాయల్టీ ఇన్కమ్. ఫస్ట్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేప్ షాప్లో మీరున్నారు, మీరు 100 BV లేదంటే 200 BV తీసుకోవాల్సి వస్తుంది. అయితే 100 BV 200 BVకి అమౌంట్ ఎంత పడుతుందో మనం చూద్దాం సైట్లోకి వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైట్కి వెళ్ళారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ షూట్ మీద క్లిక్ చేసి ఎవరైతే లేడీస్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ షూట్ తీసుకున్నారనుకోండి, ఇది వచ్చేసి మీకు బీవీ ఎంత వస్తుంది, 3000 రూపాయలు పడుతుందండి, 3020 రూపాయలు. ఇది వచ్చేసి బీవీ మీకు 50 BV కనిపిస్తుంది కదా, అంటే 100 BVతో జాయిన్ అయినట్లయితే మీకు 6000 రూపీస్ పడుతుందండి. 100 BV అంటే మీకు వచ్చేసి 6000 పడుతుంది. అదే 200 BVతో మీరు జాయిన్ అయినట్లయితే 12000 రూపీస్ అనేది మీకు అమౌంట్ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు
ఒక 2 మెంబర్స్కి రిఫర్ చేశారనుకోండి, స్పాన్సర్ ఇచ్చారు. ఏ అనే వ్యక్తికి కూడా 200 బీవీతో స్పాన్సర్ చేశారు, అలాగే బి అనే వ్యక్తికి కూడా 200తో చేయించినట్లయితే మీకు 1:1 పేర్ ఇన్కమ్లో వచ్చేసి మీకు వచ్చేసి 1400 రూపీస్ వస్తుందండి. ఎందుకంటే ఏ 200 బీవీ ప్రోడక్ట్ తీసుకున్నాడు, బి 200 బీవీ ప్రోడక్ట్ తీసుకున్నాడు కాబట్టి మీకు ఏ నుండి 500 రూపీస్, బి నుండి 500 రూపీస్ వచ్చేసి 1000 రూపీస్ పేర్ ఇన్కమ్, అలాగే మీ సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసి 400 రూపీస్ ఉందండి, 1400 రూపీస్ వస్తుంది. ఇక్కడ 1 బీవీ ఈక్వల్ టు 2.5 రూపీస్. అదే 100తో మీరు బిజినెస్ చేసినట్లయితే 100 బీవీతో మీకు పేర్ ఇన్కమ్ వచ్చేసి ఏ త్రూ 250 రూపీస్ వస్తుంది, బి త్రూ 250 రూపీస్ వస్తుంది. డేజా వచ్చేసరికి ఏంటంటే మీరు 1250p మరియు 5000 పీవీ కూడా తీసుకోవచ్చు. ఓపెన్ చాయిస్ అండి, మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ 1250p వచ్చేసి 1800 నుండి 2000 రూపాయలు పడుతుంది, అలాగే 5000 పీవీ వచ్చేసి 6000 నుండి 7000 రూపాయలు పడుతుంది. అయితే మీరు ఇద్దరికి స్పాన్సర్ ఇచ్చారనుకో, ఏ అనే వ్యక్తికి, బి అనే వ్యక్తికి, అలాగే మీ అప్లైనర్ ద్వారా లేదంటే మీరైనా సరే కింద ఒక సి అనే వ్యక్తికి స్పాన్సర్ చేసినప్పుడు మీకు ఫస్ట్ పేర్ ఇన్కమ్ అనేది అంటే మ్యాచింగ్ ఇన్కమ్ 1:2, 2:1 రేషియోలో మీకు 1250 పీవీ బిజినెస్ చేసినట్లయితే 125 రూపీస్ పేరింగ్ ఇన్కమ్, మీకు అదే 5000 పీవీ వచ్చేసినట్లయితే 500 రూపీస్ పేర్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మనకి డైలీ క్యాపింగ్ వచ్చేసి 1250 రూపీస్ పీవీతో చేస్తే 1000 రూపీస్, అలాగే 5000 పీవీతో బిజినెస్ చేసినట్లయితే క్యాపింగ్ వచ్చేసి 2500 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మ్యాచింగ్ ఇన్కమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి మరొక ఇద్దరికి స్పాన్సర్ చేశారనుకోండి, సి అనే డి అనే వ్యక్తికి చేసినట్లయితే ఏ అనే వ్యక్తికి మ్యాచింగ్ ఇన్కమ్ 1000 రూపీస్ వెళ్తుంది. కానీ మీకు ఎటువంటి విధమైన కూడా ఇన్కమ్ అనేది ఇక్కడ షేర్ షాప్లో రాదు. అదే మీకు ఇక్కడ డేజాయ్లో ఇన్కమ్ నాన్ ఇన్కమ్ ఫర్ ఏ అనే వ్యక్తి సి ఆర్ డికి అండ్ ఈకి స్పాన్సర్ ఇచ్చినట్లయితే ఏ అనే వ్యక్తికి ఎంత వెళ్తుందండి, 500 రూపీస్ క్రెడిట్ అవుతుంది. సో ఏ అనే వ్యక్తికి 500 రూపీస్ రావడం వల్ల సో అంతే 100% ఇన్కమ్ మీకు అనేది 500 రూపీస్ కూడా క్రెడిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వ్యక్తి కూడా బిజినెస్ చేశాడు అనుకోండి, B1 B2కు అలాగే మీరైనా వాళ్ళ కింద ఎవరో ఒకరిని స్పాన్సర్ చేశారనుకోండి, బి అనే వ్యక్తికి కూడా 500 రూపీస్ వెళ్తుంది, 500 వెళ్తుంది. అదే ఇన్కమ్ అనేది మీకు కూడా 100% ఇన్కమ్ మీకు కూడా క్రెడిట్ అవుతుంది మీ అకౌంట్లో. నెక్స్ట్ బుల్సై ఇన్కమ్ అండి. మీకు షేర్ షాప్లో 2 స్పాన్సర్ల తర్వాత థర్డ్ పర్సన్ కూడా మీరే స్పాన్సర్ చేసినట్లయితే 200 బీవీతో మీకు 4500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ పర్సన్ కూడా మీరే ఇంట్రడ్యూస్ చేసినట్లయితే 700 రూపీస్ జరుగుతుంది. ఈ బుల్సై ఇన్కమ్ మీకు 3rd, 6th, 9thలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 1:1 రేషియోలో 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది 200 బీవీ బిజినెస్ చేస్తే. అలాగే మీకు డేజే వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5000 బీవీతో చేశారు, అలాగే ఏ అనే వ్యక్తి కూడా 2500 సంపాదించాడు అనుకోండి, అలాగే ఏ కింద సి కూడా 2500 సంపాదించాడు అనుకోండి, అంటే ఏ ఎంతైతే సంపాదిస్తారో మీరు కూడా అంతే అమౌంట్ని గెయిన్ చేయొచ్చు. ఇక్కడ సి కూడా ఎంతైతే సంపాదిస్తాడో అంతే అమౌంట్ మీరు గెయిన్ చేయొచ్చు. అలాగే బి అనే వ్యక్తి 1500 సంపాదించాడు అనుకోండి డైలీ, అలాగే డి అనే వ్యక్తి కూడా 1500 సంపాదిస్తే మీ ఇన్కమ్ వచ్చేసి టోటల్ ఇన్కమ్ మీకు అనేది అవుతుంది. అంటే 2500, 2000, 5000 ప్లస్ 1500, 13000, 8000 ప్లస్ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రివార్డ్ ఇన్కమ్ ఈ మీకు షేర్ షాప్లో ఇప్పుడు జూన్ 16 వరకు ఇవ్వడం జరిగింది 15% బోనస్. ఎవరైతే 15,000 రూపాయలు చెక్ వస్తుందో వాళ్ళకి 15% ఇన్కమ్ జరిగింది. మీ ఇన్కమ్ 2,000 రూపాయలు అయితే మీకు 2,300 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే మీ ఇన్కమ్ 10,000 చెక్ వచ్చినట్లయితే దాని మీద 15% 11,500 రూపాయలు అనేది మీకు చెక్ వస్తుంది అనమాట. ఇక్కడ రివార్డ్ ఇన్కమ్ వచ్చేసరికి మీరు మ్యాచింగ్ 50,000 పీవీ చేసినట్లయితే 6,000 రూపాయలు వస్తుంది. అలాగే 1,20,000 పీవీ చేసినట్లయితే అరగ్రామ్ గోల్డ్ అండ్ 6,000 రూపీస్ వస్తుంది. 2,50,000 పీవీ చేసినట్లయితే 1.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ అండ్ 6,000 రూపీస్ వస్తుంది. 5,50,000 పీవీ చేసినట్లయితే 3.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ అండ్ 9,000 రూపీస్ వస్తుంది. ఈ ఆఫర్ ఏంటంటే జూలై 12, 2020 వరకు మాత్రమే, ఇది లాక్డౌన్ కాబట్టి. నెక్స్ట్ మీకు పెర్ఫార్మెన్స్ బోనస్ షేర్ షాప్లో ఉండదు. జనరేషన్ ఇన్కమ్ డేజాయ్లో పెర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు 5 అలాగే ప్రెసిడెంట్గానే 44% వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు 5,000 పీవీ పెట్టి మీరు మొదట్లో ఐడి యాక్టివేట్ చేసుకున్నారు కదా ప్రోడక్ట్ తీసుకొని, ఏ కంపెనీ కూడా మీకు బీవీ ఫ్రీ అవ్వదు. కానీ ఇక్కడ ఈ డేజాయ్ కంపెనీ 1000 బీవీ అనేది ఫ్రీ ఇస్తుంది. అయితే 1-2 మీ టీమ్ అయినా సరే 1-3,000 బీవీ అయినట్లయితే మీకు 5% కమిషన్ వస్తుంది. అదే 3,000 నుండి 15,000 బీవీ అయినట్లయితే 7.5
కమిషన్ ఇస్తుంది. అలాగే 15,000 నుండి 30,000 10% కమిషన్, 30,000 నుండి 60,000 అయితే 12.5 కమిషన్, 60,000 నుండి 1,20,000 15% కమిషన్, 1,20,000 to 1,60,000 17.5 కమిషన్ ఇస్తుంది. మీరు ఎప్పుడైతే 17.5% కమిషన్ వెళ్తారో మీరు మేనేజర్ అవుతారు. మీ మేనేజర్ అయిన తర్వాత మీ కింద టీమ్ 4 మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద 1% 12.5% ఉంటే మీకు 5% కమిషన్ వస్తుంది. అదే 5%లో అయితే 12.5% కమిషన్ వస్తుంది. అదే థర్డ్ పర్సన్ 15%లో ఉంటే 2.5% కమిషన్ వస్తుంది. మీకు ఫోర్త్ పర్సన్ 75 కమిషన్లో ఉంటే మీకు 10% కమిషన్ అనేది వస్తుంది. అయితే షేప్ షాప్లో మీకు వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే 25 పేర్స్ అవ్వాలండి. లెఫ్ట్లో 25, రైట్లో 25 మంది ఉండాలి. అలాగే గోల్డ్ అవ్వాలంటే మీరు 125 పేర్స్ కాదండి. లెఫ్ట్లో 125, రైట్లో 125 మెంబర్స్ ఉండాలి. మీరు డైమండ్ అవ్వాలంటే 5,000 పేర్లు అవ్వాలంటే 5,000 మంది లెఫ్ట్లో, 5,000 మంది రైట్లో ఉండాలి. అయితే ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు 5,000 పేర్లు అయిన తర్వాత వీక్లీ 2 lakhs మాత్రమే ఇస్తారు. తర్వాత మంత్లీ 8 lakhs మాత్రమే సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరు కూడా 5,000 మెంబర్స్లో ఎవరు బిజినెస్ చేయకపోతే మీకు అమౌంట్ అనేది రాదు. నెక్స్ట్ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్లో మీరు మేనేజర్ 17.5%లో మేనేజర్ అయిన తర్వాత మిగతా కంపెనీలో మీ కింద కూడా మేనేజర్ అయినట్లయితే మీ కమిషన్ అనేది 0 ఉంటుంది. కానీ ఈ కంపెనీలో మీకు 20%కి అనేది అచీవ్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ మేనేజర్ వచ్చేసరికి మీరు 22.5%కి అచీవ్ అవుతారు. థర్డ్ మేనేజర్ అయ్యేసరికి మీరు 25% అచీవ్ అవుతారు. అలాగే ఫోర్త్ మేనేజర్ అయ్యేసరికి మీరు 27.5%కి అచీవ్ అయ్యి సీనియర్ డైరెక్టర్ అనేది అవుతారు. మీకు ఇక్కడ ట్రావెల్ ఫండ్ కూడా ఇస్తారు. సీనియర్ డైరెక్టర్ అయిన తర్వాత మీ కింద ఒక సీనియర్ డైరెక్టర్ వచ్చినట్లయితే మీరు 30% అచీవ్ అవుతారు. మీకు ట్రావెల్ ఫండ్ 1% మంత్లీ బిజినెస్ వాల్యూమ్ నుండి 15,000 వరకు ఇస్తారు. అలాగే సెకండ్ డైరెక్టర్ వచ్చినట్లయితే మీరు 32%కి అచీవ్ అవుతారు. మీరు ట్రావెల్ ఫండ్ 1% మంత్లీ బీవీ టర్న్ ఓవర్లో 25,000 వరకు తీసుకోవచ్చు. అదే థర్డ్ సీనియర్ డైరెక్టర్ వచ్చినట్లయితే 34% వరకు అచీవ్ అవుతారు. మీరు ట్రావెల్ ఫండ్ 1% నుండి టర్న్ ఓవర్లోని 40,000 రూపీస్ వరకు తీసుకోవచ్చు. ఫోర్త్ సీనియర్ డైరెక్టర్ వచ్చినట్లయితే 36%కి మీరు అచీవ్ అవుతారు. మీరు వైస్ ప్రెసిడెంట్ అవుతారు. వైస్ ప్రెసిడెంట్ అయినట్లయితే ట్రావెల్ ఫండ్ 1% నుండి అప్ టు 50,000 తీసుకుంటారు. హౌస్ ఫండ్ 1% నుండి, కార్ ఫండ్ 1% 50,000, యాన్యువల్ టర్న్ ఓవర్ 1% తీసుకుంటారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీ కింద ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు అయినట్లయితే మీరు 38%కి వెళ్తారు. ట్రావెల్ ఫండ్ 1% అప్ టు 60,000 తీసుకుంటారు. హౌస్ ఫండ్ 1% నుండి బీవీలో టర్న్ ఓవర్లో తీసుకుంటారు. కార్ ఫండ్ 1% అప్ టు 75,000 రూపీస్ తీసుకుంటారు. యాన్యువల్ టర్న్ ఓవర్లో 1% బీవీ టర్న్ ఓవర్లో కూడా తీసుకుంటారు. మరొక వైస్ ప్రెసిడెంట్ మీరు 40%కి వెళ్తారు. మళ్ళీ ట్రావెల్ ఫండ్ 1% అప్ టు 70,000 వరకు తీసుకుంటారు. హౌస్ ఫండ్ 1% బీవీ టర్న్ ఓవర్లో తీసుకుంటారు. కార్ ఫండ్ 1 lakh వరకు తీసుకుంటారు. యాన్యువల్ టర్న్ ఓవర్లో 3% బిజినెస్ వాల్యూమ్ టర్న్ ఓవర్ తీసుకుంటారు. థర్డ్ వైస్ ప్రెసిడెంట్ మీ కింద అయినట్లయితే 42%కి మీరు అచీవ్ అవుతారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు. ట్రావెల్ ఫండ్ 1% అప్ టు 80,000 రూపీస్. హౌస్ ఫండ్ 1% బీవీ టర్న్ ఓవర్. కార్ ఫండ్ 1% అప్ టు 1,50,000. యాన్యువల్ టర్న్ ఓవర్ 4% బీవీ టర్న్ ఓవర్ అవుతారు. మీరు ప్రెసిడెంట్ ఎప్పుడైతే అవుతారో మీ కింద ఇద్దరు వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ప్రెసిడెంట్లు అయిన తర్వాత 44%కి అచీవ్ అయిన తర్వాత మీకు ట్రావెల్ ఫండ్ వచ్చేసి 90,000 రూపీస్, కార్ ఫండ్ వచ్చేసి 2 lakhs వరకు, హౌస్ ఫండ్ వచ్చేసి అన్లిమిటెడ్, యాన్యువల్ ఫండ్ వచ్చి 5% అన్లిమిటెడ్, లైఫ్ స్టైల్ బోనస్ వచ్చి 1% అన్లిమిటెడ్, సుప్రీం ఇన్సెంటివ్ వచ్చేసి 1% అన్లిమిటెడ్ ఉంటుంది. ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ ఏంటంటే మీకు డే జాయ్లో రీపర్చేస్ చేసినట్లయితే మీరు ఏదో మీకు నచ్చిన ప్రోడక్ట్ కొన్నట్లయితే మీకు మ్యాచింగ్ అయితే మళ్ళీ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. షేప్ షాప్లో అలా ఏమి ఉండదు. నెక్స్ట్ నామినీ అనేది ఏ కంపెనీలో అయినా ఉంటుంది. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సుప్రీం రీపర్చేస్ ఇన్సెంటివ్ మీరు డేజాలో 2,500 బీవీ మంత్లీ లేదంటే ఎక్స్ట్రా చేసినా సరే మీకు 5% అనేది కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్లో ఇస్తుంది. అంటే మీరు 2,500 బీవీ చేసినట్లయితే 1 పాయింట్ అనేది ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 10 lakhs అయితే 10 lakhs బై 5% 50,000. టోటల్ పాయింట్స్ వచ్చేసి 2,510 పాయింట్స్ అయినట్లయితే 50,000 బై 10 5,000 పెర్ ఈచ్ పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే పేఅవుట్ వచ్చేసి షేప్ షాప్లో ట్యూస్డే నుండి ట్యూస్డే క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మండే మీకు చెక్ అనేది రావడం జరుగుతుంది. డే జాయ్లో ట్యూస్డే టు మండే క్లోజింగ్ అవుతుంది. ఫ్రైడే క్రెడిట్ అవుతుంది. జనరేషన్ ఇన్కమ్ వచ్చేసి మంత్ 5th నుండి 10th లోపు మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. అయితే డిసడ్వాంటేజ్ షేప్ షాప్
ప్రొడక్ట్ అనేది వెరీ కాస్ట్ అనమాట. నా ఒపీనియన్ వరకు మీకైతే అది తక్కువ అవ్వచ్చు. నెక్స్ట్ మ్యాచింగ్ అనేది ఇక్కడ కంపల్సరీగా ఉండాలి. మీకు మ్యాచింగ్ అవనట్లయితే మీరు బిజినెస్ ఎంత చేసినా సరే వేస్టే. ఒక సైడ్ లెగ్లో 5,000 మంది అయిపోయినా సరే రెండో సైడ్ లెగ్ 10 మంది ఉన్నా సరే మీకు ఎటువంటి ఉపయోగం లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ వెరీ కాస్ట్ కాబట్టి రీపర్స్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. సో ఇక్కడ జనరేషన్ ఇన్కమ్ అనేది మనకి లెస్గా ఉంటుంది. నెక్స్ట్ సక్సెస్ అనేది కూడా స్లోగా ఉంటుంది. అడ్వాంటేజ్ వచ్చేసి డేజాయ్లో ప్రోడక్ట్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. మ్యాచింగ్ అనేది అవ్వకర్లేదు. మీకు ఒక సైడ్ లెగ్స్లో వెళ్ళినా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది, లేదు అంటే జనరేషన్ ఇన్కమ్ వస్తుంది, ఏదో ఒక ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ రీపర్చేస్ అనేది ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి రీపర్చేస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడ మీరు సక్సెస్ వెరీ ఫాస్ట్గా అవ్వచ్చు. డోంట్ మోటివేట్ ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్ అండి. ఎవరిని కూడా మోటివేట్ చేయొద్దు. అంటే మీరు కార్స్ బంగ్లాలు కొనొచ్చు, హెలికాప్టర్లో తిరగొచ్చని ఆశ చూపించవద్దు. అలా చూపించినట్లయితే వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, కష్టపడకుండా ఏమీ రాదు. యూ విల్ టేక్ సెల్ఫ్ డెసిషన్ అండి. మీకు మీరే సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థింక్ పాజిటివ్లీ. అండ్ నెక్స్ట్ డోంట్ ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అండి. ఎందుకంటే ఇందులో కూడా చాలామంది మోసపోతారు. తర్వాత వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో నెక్స్ట్ ప్లీజ్ అవేర్నెస్ డైరెక్ట్ సెల్లింగ్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వండి. లేదంటే ప్రజల్లో మనం ఇద్దరిని జాయిన్ చేయించాలి, మళ్ళీ వాళ్ళు మరొక ఇద్దరిని జాయిన్ చేయాలి అనుకుంటారు. ఫైనల్గా చైన్ సిస్టమ్ అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా యొక్క ఎకనామీని డెవలప్ చేయబోది ఈ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. నెక్స్ట్ 10 years వరకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ రెవల్యూషన్ చేయబోతుంది. మన ఇండియా యొక్క అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ చేయవలసిందే. సో మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు. అయితే ఎందుకంటే ఈ కంపెనీస్ మీవి కాదు, నాది కాదు, మన అందరివి. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి. అన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మంచివే. ఈ యొక్క డేజై కంపెనీ కూడా మంచిదే. ఈ కంపెనీ స్టార్టింగ్లో ఉంది కాబట్టి మీరు త్వరగా సక్సెస్ అనేది అవ్వచ్చు. ఎందుకంటే ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో అయినా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో మీరు కూడా ఈ డేజై కంపెనీలో సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కింద కాంటాక్ట్స్ని అప్రోచ్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ మిల్ జాయేగా. ఇంకా డేజై కంపెనీ టోటల్ ప్రొఫైల్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.